నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. మరొక మార్నింగ్ హెల్దీ రొటీన్తో మీ ముందుకు వచ్చేసానండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇట్లు మీ నేస్తం ఛానల్లో ఏముంటాయి, ఎలాంటివి పోస్ట్ చేస్తారు, ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కనుక చివరి వరకు చూసి మీకేమైనా టాపిక్, నేను చెప్పే టాపిక్ నచ్చినా, లేదైనా మా పద్ధతులు ఏమైనా నచ్చినా, మా హెల్దీ డైట్ నచ్చినా కానీ ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుందండి. నేను ఈరోజు చెప్పేది జస్ట్ మార్నింగ్ హెల్దీగా ఉండాలి అని అంటే జస్ట్ హాట్ వాటర్ తీసుకోవాలి, అలాగే ఒక డీటాక్స్ వాటర్ తీసుకోవాలి. మనమే కాదు, పిల్లలకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి ఇది అలవాటు చేయండి. ఎందుకంటే నేను మా ఇంట్లో మా పెద్దవాళ్ళని అలాగే చిన్న చిన్న పిల్లల్ని అందరినీ చూస్తున్నానండి. ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ముందు మెడిసిన్ వేసుకోవాలి, ఏదైనా వేసుకోవాలి అనుకునే వాళ్ళే ఉంటారు. కానీ దీనికి ఏదైనా సొల్యూషన్ ఇంట్లో దొరుకుతుందా అని ఆలోచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడిపోతారు. ప్రతి ఒక్క ప్రాబ్లం మన కిచెన్లో ఉంటుందండి. ప్రతి ఒక్క ప్రాబ్లం కాదు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ మన కిచెన్లోనే ఉంటుందండి. జీలకర్ర, మిరియాలు, ధనియాలు, అల్లము, పసుపు, ఇవన్నీ మనకి చాలా హర్బ్స్ అండి, న్యాచురల్గా దొరికేవి. ప్రతి ఒక్క దాంట్లో అవి వైద్యపరంగా ఎంతో మంచివండి. సో మనం వాటితోనే ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను డీటాక్స్ వాటర్ గురించి ఎందుకు రెగ్యులర్గా మళ్ళీ చేస్తానంటే, ఒక వీడియోలో కొంతమంది చూడొచ్చు, ఒక వీడియోలో కొంతమంది, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరువవ్వాలని చెప్పేసి చేస్తున్నానండి. నా డే రొటీన్ అంటే ఖచ్చితంగా వాటర్తోనే స్టార్ట్ అవుతుంది. మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది సరిపడనన్ని వాటర్ తీసుకోకపోవడం. చలికాలం అయితే అసలు చెప్పనక్కర్లేదు, 1 గ్లాస్ తాగడానికే ఎక్కువ ఉంది. ఒక 1 లీటర్ బాటిల్ ఖాళీ చేయడానికే చాలా కష్టంగా ఉంది. పిల్లలు కూడా స్కూల్కి తీసుకెళ్ళిన బాటిల్ కూడా రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారు. సో ప్రాబ్లం అక్కడే కదండి. వాటర్ ఎక్కువ తీసుకుంటే మన బాడీ ఫంక్షన్ చేసుకోవడానికి సరిపడంత వాటర్ ఉంటేనే అది అన్ని పనులు సక్రమంగా చేయగలుగుతుంది. డైజెషన్ సరిగా కాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందంటే హెడేక్ వస్తుంది. హెడేక్ వచ్చిందంటే వాడు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. సో ఎక్కడండి ప్రాబ్లం వచ్చేది? వాటర్ కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే స్కూల్లో వాళ్ళకి మనం పెట్టే బాక్స్ ఎప్పుడో వేడిగా, మనము ఎంత బాక్స్లో పెట్టినా, హాట్ బాక్స్లో పెట్టినా కూడా అక్కడికి వెళ్ళేసరికి అంత వేడిగా అయితే ఉండదు కదండి. చల్లటి పదార్థాలు తింటారు. ఫ్యాన్ గాలి, ఎక్కువగా ఫ్యాన్స్ వేస్తారు. మనం ఇంట్లో అంటే సరిపడంత టైంకి మాత్రమే వేసుకుంటాం. కొంచెం చలి ఎక్కువైందంటే ఫ్యాన్స్ ఆఫ్ చేస్తాం. కానీ స్కూల్లో అలా కాదు, కంటిన్యూస్గా ఫ్యాన్స్ రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఆ చల్లటి పదార్థం మనం ఎప్పుడో కల్పించిన బాక్స్ తింటూ, వాళ్ళు ఇంకా కబుర్లు చెప్పుకుంటూ సరిగా తినండి. సో ఆ టైంలో తీసుకునే ఫుడ్ డైజెషన్ కావడానికి చాలా ప్రాబ్లంగా ఉంది. సో అందుకనే పిల్లలు సగం కడుపుకే తింటున్నారు, ఆకలి కూడా సరిగా ఉండట్లేదు. వాళ్ళకి మార్నింగ్ డీటాక్స్ వాటర్ చాలా అవసరం అండి. అందుకనే నేను ఇక్కడ ఈరోజు చేసేదేమో, ఇంతకు ముందు చూసిందేమో జీలకర్ర, అలాగే పచ్చిపసుపు, అల్లంతో చేసిందండి. ఈరోజేమో ఇది జీలకర్రని ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే మార్నింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే పిల్లల్లో ఆకలి లేకపోవడము, నిద్ర సరిగా లేకపోవడము, బ్లోటింగ్ ఉండడము, కడుపు నొప్పి, అలాంటి ప్రాబ్లమ్స్కి, కాన్స్టిపేషన్కి కూడా బాగా సూట్ అవుతుందండి. ఈరోజు చేసేదేమో మునగాకు పౌడర్తో. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ, అలాగే B12 డెఫిషియన్సీ పిల్లలకు చాలామంది పిల్లల్లో ఉందండి. అంతెందుకు మా పాపకు కూడా ఐరన్ లోపం ఉంది. సో అందుకనే బాగా హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట. నేను ఇది మురింగా పౌడర్ దగ్గర పెట్టుకొని నేను డైలీ పప్పులో వేసిన, లేదా పులుసులో కానీ, చారులో కానీ ఒక స్పూన్ అలా వేస్తున్నాను. అలాగే ఈరోజు కషాయం చేస్తే తాగుతారా లేదా అని చూశానండి. నాకైతే అలవాటు, నేను తాగుతున్నాను. నాకు కరోనా తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటి నుంచి నేను మురింగా పౌడర్ని, అంటే మునగాకు పచ్చడిని లేదా ఇలా పొడి చేసుకొని వాడడము అలవాటు చేసుకున్నానండి. అలాగే పిల్లలు కూడా అలవాటు చేస్తున్నాను. ఇది మా 4 మెంబర్స్కి తయారు చేశానండి. అలాగే ఈరోజు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను పప్పు చేస్తున్నానండి. పప్పుని చాలా పల్చగా, ఎందుకంటే వాళ్ళకి కొంచెం కడుపు బాగోలేదనమాట, పల్చటి పప్పుని చేస్తున్నాను. అలాగే ఇటు హాట్ వాటర్ పెట్టేశానండి, అటు కషాయం కూడా రెడీ అయిపోయింది, ఇటు రైస్ పెట్టేశాను అనమాట. ఇది చాలా వేడిగా ఉందండి, మనమైతే కొంచెం తాగలుగుతాం. కానీ పిల్లలు వాళ్ళు ఫ్రెష్ అప్ అయి వచ్చే వరకు నేను అందరం కలిసి తాగుతామని పక్కన పెట్టేసండి. కొంచెం వామ్గా ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నైట్ రుబ్బి పెట్టిన పిండి అండి, దోశలు వేయడానికి రెడీగా ఉంచుకున్నాను. అలాగే చాపర్ తెప్పించాను. నేను తర్వాత ఇది యూస్ చేసిన తర్వాత ఎలా ఉందో దీని రివ్యూ చెప్తానండి. నాకు మార్నింగ్ కొంచెం తొందరగా ఉల్లిపాయలు కానీ కట్ చేయడము, టమాటోస్ కానీ మనకి ఏదైనా బాయిల్ చేసినవి తొందరగా కొంచెం క్రష్ చేయడానికి యూజ్ అవుతుంది. టమాటోస్కి, మిర్చీస్కి, అలాగే
ఏమంటారు ఆకుకూరలకి, అందుకని తీసుకొచ్చానండి. అది ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నేను ఇటు రైస్ పెట్టేశాను, అలాగే దోశల్లోకి పల్లి చట్నీ చేస్తున్నానండి. అలాగే నేను ఇంతకు ముందు చెప్పిన టాపిక్ని ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేస్తానన్నమాట. ఖచ్చితంగా పిల్లలకి ఏ ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ ఒక 2 days బ్యాక్ ఈరోజు కడుపు నొప్పి వచ్చింది లేదా హెడేక్తో వచ్చారు, బాక్స్ ఖాళీ చేయకుండా వచ్చారంటే 2 days బ్యాక్ వెళ్ళండి. వాళ్ళు ముందు 2 days ముందు ఏ ఫుడ్ తీసుకున్నారు, స్కూల్లో ఏదైనా జంక్ ఫుడ్ తీసుకున్నారా, లేదా మీకు వీకెండ్ అని చెప్పేసి బయటకు వెళ్ళి తినడము, అలాంటిది ఏ ఎఫెక్ట్ ఉన్నా కూడా ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది ముందు 2 days తర్వాత కూడా పడుతుందండి. మీరు మొన్న కదా తిన్నదని అస్సలు అనుకోవద్దండి. కొద్ది కొద్దిగా స్టార్ట్ అయ్యి అది ఒక 2 రోజులు కూడా బయటపడవచ్చు. అలాంటి టైంలో జీలకర్ర వాటర్ని లేదా అల్లం వాటర్ని అలా ప్రొద్దున్నే ఇవ్వండి. అలాగే మనం వండే అన్నం కూడా కొంచెం వేయించి వండడము, లేదా వండిన అన్నాన్ని కొంచెం మెత్తగా చేసి ఒక 2-3 రోజులు కనుక అలా పెడితే తొందరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారండి. పిల్లలు కూడా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఒకవేళ వాళ్ళకి అలా ప్రాబ్లం ఉన్నా కూడా అదే ఫుడ్ కావాలని అడుగుతారు. మనం అదే ఫుడ్ వాళ్ళకి పడుతుంది ఇదే కదా అని చెప్పి మనం అదే పెట్టకూడదండి. ఒక 2 రోజులైనా పత్యంలాగా ఉంచేయచ్చు అనమాట. అలా చేసుకోండి. నేను ఇంతకుముందు వీడియో కూడా అది పెట్టానండి. ఒకవేళ అలా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి, చాలా సాత్వికంగా పెట్టాలండి. పిల్లలు స్పైస్ ఇష్టపడతారండి. మా బాబు అయితే చాలా స్పైస్గా తింటారని ఇంత చిన్నప్పటి నుంచి స్పైసెస్ అస్సలు అలవాటు చేయకండి. ఏదో ఒక్కసారి ఏదైనా ఒక సందర్భంలో అకేషన్లో తీసుకుంటే ఏం కాదండి. రెగ్యులర్గా మాత్రం మన ట్రెడిషనల్ ఫుడ్. నేను అలాగే దోశలు కూడా ఒకరోజు బాజ్రా, ఒకరోజు రాగులు, ఒకరోజేమో సామలతో చేస్తున్నానండి. సామలతో చేసిన అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. ఒకసారి ట్రై చేయండి. క్రిస్పీగా వస్తే పిల్లలకు చాలా ఇష్టం అండి. చాలా క్రిస్పీగా వస్తున్నాయి, అలాగే టేస్ట్గా కూడా ఉన్నాయండి. ఇదేమో మునగాకుతో చేసిన రసం అండి. ఈరోజు మీకు కనుక అవైలబుల్గా ఉంటే తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి. ఈరోజు సింపుల్గా కొంచెము ఇండైజెషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను పిల్లలకి చేసిన పప్పు, పల్చటి పప్పు, అన్నం వేడివేడిగా చేసేసి పల్చటి పప్పు చాలా ఎక్కువగా పోసి ఇచ్చేసానండి. అలాగే 2 దోశలు, కొద్దిగా పల్లీలు టమాటో వేసి చేసిన చట్నీ పెట్టేశాను దోశలకి. అలాగే అన్నం వండినప్పుడే కొంచెం పెరుగు కలిపేసి తాలింపు పెట్టేసి ఇచ్చేసానండి. అది బ్రేక్ఫాస్ట్గా తిన్నారు. మీకు ఇందులో ఏ టాపిక్ నచ్చినా కానీ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మన ట్రెడిషనల్ ఫుడ్ని మీరు అలవాటు చేసుకుంటారని, అందరూ బాగుండాలని. సర్వే జనా సుఖినో భవంతు.